వాక్యాన్ని విందాం. 2వ రాజులు రాసినటువంటి గ్రంథం 19వ అధ్యాయము. 2వ రాజులు రాసిన గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెషయా చెప్పిందేమనగా, హిజ్కియా నీకిదే సూచన ఎగును, ఈ సంవత్సరం మందు దానంతట అది పండు ధాన్యమును, 2వ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుదురు. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదే నీకు సూచన. దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి. దేవుడు ఏ విషయాల మీద మనల్ని మనసు పెట్టమంటున్నాడో మనం ఆ విషయాల మీద మనసు పెడదాం. కాస్త ప్రశాంతంగా వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో చక్కగా ధైర్యం కలిగించే ఆ మాటల వైపు మన మనసును మరి పెట్టగలిగితే చాలా మంచిది. ఏమిటో మరి దేవుడు మాట్లాడబోయే ఆ విషయాలు, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ శుభ సమాచారం ఏమిటో అని మనం ఒకసారి ఆలోచించగలగాలి. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మాటల్ని దేవుడు మనకు అందిస్తాడండి. ప్రతిసారి వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దయతో అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీకు కావాల్సింది వర్తమానాన్ని దేవుడు నీకు వినిపిస్తాడు. మనందరికీ నీకు కావాల్సినటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు అందిస్తాడు. అదే విషయాల మీద మనము ఆలోచన చేయాలి. అలా అర్థం చేసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి. వేరు వేరు ఆలోచన చేస్తూ అశ్రద్ధగా నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధ లేకుండా వింటే మనకు ఉపయోగం ఏమీ కూడా ఉండదు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుడు ఏ సందర్భాలను గురించి, ఏ విషయాల గురించి వర్తమానం దేవుడు మనకు అందిస్తున్నాడో అవి జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే మరి హిజ్కియా ఒక విపత్తులో ఉన్నాడు, ఒక ఆపదలో ఉన్నాడు, ఒక ప్రమాదం అతని ముందు ఉంది. ఆ ప్రమాదకరమైనటువంటి ఆ పరిస్థితులు అతనికి చూడండి మరి వస్తూ ఉన్నట్లుగా సమాచారం వచ్చింది. శత్రువు అతని ముందు సవాలు విసురుతూ అతన్ని ఓడించడానికి, అతని దేశాన్ని దోచుకోవడానికి పన్నాగాలు పన్నుతూ ప్రయత్నాలు చేస్తూ ఆ సమాచారాన్ని అంతటిని కూడా ముందే పంపించి, రాబోతూ ఉన్నాను, మిమ్మల్ని ఓడిస్తాను, గెలుపు నాదే, నేను బలవంతుణ్ణి, నాకు సైన్యం ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను అన్నట్లుగా ఆ వర్తమానాన్ని పంపించినప్పుడు, ఆ వర్తమానాన్ని విన్న తర్వాత, ఆ వర్తమానాన్ని వినిన తర్వాత అతడు చేసిన ఆలోచన మనం చూడగలిగితే అతడు దేవుని దగ్గరకు తిరిగిపోయాడు. ఈ వర్తమానాన్ని విన్న తర్వాత ఏం చేశాడు? ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత, ఈ హెచ్చరికలన్నీ కూడా విన్న తర్వాత చూడండి కోపముతో, ఆగ్రహంతో చూడండి శత్రువు ఆ విధంగా మాట్లాడుతున్న తర్వాత, ఆ మాటలన్నీ విన్న తర్వాత అతడు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని తట్టు తిరిగాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు దేవుడు అతనికి పంపించినటువంటి ఆ శుభ సందేశాన్ని మనం చదువుకున్నాం. హిజ్కియా ఇదే నీకు సూచన. స్తోత్రాలు చెల్లిద్దాం. వాడంటున్నాడు, ఇక లేకుండా చేస్తా, కనిపించకుండా చేస్తా, మార్చేస్తా, మొత్తం అంతా కూడా ఏం చేస్తాను? మార్చేస్తా. ఏం మార్చేస్తాను అంటున్నాడు? ఒకసారి చూడగలిగినట్లయితే యుద్ధానికి వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసిన తర్వాత వాళ్ళందరినీ నాశనము చేస్తా. ఏం చేస్తాడంట? అషూరు దేశంలో నుంచి సైన్యం బయలుదేరబోతుంది. అషూరు దేశము సిద్ధంగా ఉంది ఇశ్రాయేలీల మీద దాడి చేయడానికి, పగ తీర్చుకోవడానికి, వారిని ఏ విధంగానైనా నాశనం చేయడానికి మరి వాళ్ళు వేటాడుతూ వెంటాడుతూ తరుముతూ ఉన్నటువంటి సమయంలో హిజ్కియా ఏం చేశాడో ఒకసారి చదువుదాం. 15వ వచనం. యెహోవా
నీ సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయినవుడు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకే సెనహెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరీయులు ఈ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను వేసినది నిజమే. ఇలా మనం చూడగలిగినట్లయితే ప్రార్థిస్తూ అతడు ప్రయత్నిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా, దేవుని వేడుకుంటున్నట్లుగా, బ్రతిమలాడుకుంటున్నట్లుగా మనం చదువుకున్నాం. ఈరోజు మనం కూడా ఏదో ఒక చూడండి, మరి ఫలం కోసమే దేవుని మందిరానికి వచ్చాం. దేవుడు మనకి ఫలం ఇవ్వాలి. దేవుడు మన ప్రయత్నాలు సఫలము చేయాలి. దేవుడు ఈ విపత్తులోంచి మనల్ని కూడా విడిపించాలి, ఆపదలోంచి విడిపించాలి, మరణంలోంచి విడిపించాలి, ఈ చిక్కులన్నిటిలోంచి విడిపించాలి. ఈ శత్రువుల చేతిలో చిక్కుకోకుండా దేవుడు మనల్ని ఏం చేయాలి? విడిపించాలి. నిజముగా ఆయన జీవితంలో అలాంటివి అనుభవించాల్సి వచ్చినప్పుడు, అలాంటివి ఎదురైనప్పుడు అతడు ఆ విషయాలన్నిటి కొరకు చూడండి, మరి ఎవరు సెలవు తీసుకుంటున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి సెలవు తీసుకుని, ఇశ్రాయేలీల దేవా, ఏ దేవుడు అంట? కెరూబుల మధ్య నివసించు దేవుడా. ఎక్కడ నివసిస్తున్నాడంట? కెరూబుల మధ్య నివసిస్తున్న దేవుడా, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడా. ఏమంటున్నాడు ఆయన? నేను రాజుని అంటున్నాడా? హెచ్చించుకుంటున్నాడా? హిజ్కియా ఎవరు? రాజు. చెప్పండి, ఎవరు? కానీ ఎవరిని కనపరుస్తున్నాడు? దేవుణ్ణి కనపరుస్తున్నాడు. నీవే నా దిక్కయ్యా, నీవే నాకు ఆధారమయ్యా, నీవు వస్తే చాలయ్యా, నువ్వు సెలవిస్తే చాలయ్యా, నువ్వు అడుగు పెడితే చాలయ్యా అని చెప్పేసి ఆయన బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ ఆ హింసల్లో, ఏ పరిస్థితి అది? హింస. శత్రువు నిలవనీట్లా, శత్రువు మాటికి ఏం పంపిస్తున్నాడు? వార్తను పంపిస్తున్నాడు. కాచుకో రా అని చెప్పేసి సవాలు విసురుతూ ఉన్నటువంటి సమయంలో బయలుదేరడానికి ముందు, వెళ్ళడానికి ముందే చూడండి, ఎవరు సెలవు అడుగుతున్నాడు? దేవా, నన్ను విడిపించు, ఈ బలవంతుల చేతిలోంచి విడిపించు, ఈ శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించు. ఇంతగా మా మీద పగపట్టి పగ తీర్చుకోవడానికి సమయాన్ని చూస్తున్నారు. వాళ్ళు మా మీద జయాన్ని చూడకూడదు, గెలవకూడదు, వాళ్ళకి మమ్మల్ని అప్పగించవద్దు. ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఎవరిని అడుగుతున్నాడండి? మునిగిపోయాడా, లేకపోతే చూడండి మరి ప్రశాంతంగా ఉన్నాడా? హిజ్కియా కూడా మునిగే ఉన్నాడు. ఎక్కడ? బాధల్లో. చెప్పండి, ఎక్కడ మునిగాడు? బాధలు ఉన్నాయా హిజ్కియాకి? రాజుకి బాధలు ఉన్నాయా? రాజుకి బాధలు వస్తాయా? సామాన్యులకు బాధలు ఉంటాయా? రాజులకు కూడా ఉంటాయా? రాజులకు కూడా బాధపడే రోజు ఒక రోజు ఉంటుంది. అందరూ కూడా చూడండి, మరి భూమి మీద ఉన్న అందరికీ కూడా బాధ ఉంటుంది. కనీసం బాధ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? బాధ ఎవరికి చూడండి లేకుండా ఉండదు. ఎవరినైనా అడగండి, తెలుసుకోండి, బాగున్నావా అంటే వాళ్ళ బాధలన్నీ మనతో చెప్తారు, చెప్పే ప్రయత్నము చేస్తారు. హిజ్కియాకు కూడా ఒక రోజున ఏమొచ్చింది? బాధ. మునిగిపోయేటటువంటి అంత బాధ. మరి నిలవనీయనటువంటి మోక అతని మీద దాడి చేయ ప్రయత్నము మొదలు పెడితే అతడు చేసినటువంటి ఆ పనిని మనం చదువుకున్న 15వ వచనంలో అతడు దేవుని సెలవు తీసుకుంటున్నాడు. సెలవు తీసుకుంటే అప్పుడు పంపించాడు వర్తమానాన్ని. యెషయా వచ్చేసాడు, ప్రవక్త వచ్చేసాడు, జవాబును తీసుకొచ్చి చెప్తున్నాడు, ఇదిగో నీవు ఈ విధంగా దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటున్నావు. ఎవరి దగ్గరికి వచ్చి మనవి చేసుకుంటున్నావు?
దేవుని సన్నిధికి వచ్చావు, మనవి చేసుకున్నావు, ఇదిగో జవాబు కోసం వచ్చావు, ఇదిగో విడుదల కోసం వచ్చావు, ప్రతిఫలం కోసం వచ్చావు, ఆయన మీద ఆధారపడుతున్నావు, ఆయన నమ్ముతున్నావు, ఆయన వెంబడిస్తున్నావు, విశ్వాసం ఉంచావు. కాబట్టి ఇదిగో ఈ సంవత్సరం ఏమవుతుందంట, నీకు మేలు జరుగుద్ది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకేం చదువుకోవాలి, ఆ మాట కూడా చదువుకుందాం ఒకసారి. 32వ వచనం కూడా. కాబట్టి అషూరు రాజు గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటి, అషూరు రాజు ఈ పట్టణంలోనికి ఎలాగా? వాడు ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుని కాచుకొని రావడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఈ ప్రార్థన చేసినటువంటి వ్యక్తికి దేవుడు వినిపిస్తుంది. నిజమేనా? ఈ ప్రార్థనలో అతడు ఏదైతే కోరుకున్నాడో దేవుడు అది అతనికి కష్టం లేకోకుండా విడిపిస్తానంటున్నాడు. అది నమ్మచ్చా? ఏమంటున్నాడు తెలుసా? అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు అంటే, ఎంత బలమైనటువంటి దేవుడు అంటే, ఒకే ఒక్క మాటతో చెప్పేశాడు, అసలు రానే అడుగు కూడా పెట్టడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయడంట వాడు అహంకారమే, వాడు గర్వమే, వాడు పైకి మాటలే కానీ వాడికి చేతగవు. ఏం కావు? వాడు ఆకారం అలా కనిపిస్తుంది, వాడు అహంకారంగా అలా మాట్లాడతాడు కానీ వాడి గాంభీర్యమే కానీ వాళ్ళు ఏమీ లేదు, సామర్థ్యం ఏమీ లేదు. ఏం చేస్తాడంటే దేవుడు, చదువుదాం ఒక మాట. 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి. స్తోత్రాలు చెల్లిద్దాం. చాలు, ఇంక ముందుకెళ్లాల్సిన అవసరంలా. ఈ ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు వినిపిస్తున్నటువంటి శుభవార్త ఏంటో తెలుసా? ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుందండి. ఏదో అనాలోచనగా మనం ప్రార్థన చేస్తే మనకి జవాబు రాదు. కానీ విశ్వాసంగా, అయ్యా ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడతావో, తండ్రి నీ పాదాలు పట్టుకున్నా నన్ను కనికరించని ఆయన వేడుకోవడం ప్రారంభిస్తావో, ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? ఇశ్రాయేలీలకు బదులుగా ఎవరు దిగి వచ్చేసారు? దేవుని దూత. ఎవరు దిగి వచ్చారంట? చదువుదాం, ఆ వచనాన్ని మాత్రం చదువుదాం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము. తెల్లవారేసరికి సచ్చిన శవాలు కనపడుతున్నాయి. ఏం జరిగిందో రాత్రి ఎవరికి? స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకోసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పంపించినోడుకి తెలీదు, ఆ పంపించినోడు అసలు ఇంకా సిద్ధము అవ్వలేదు. వాడు పైకే అలా మాట్లాడేస్తున్నాడు, ఊరికే అలా మాట్లాడేసాడు, అలా ఊరుకున్నాడు. కానీ దేవుడు కార్యాన్ని ఏం చేశాడు? జరిగించేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. కార్యం ఏమైపోయింది? జరిగిపోయింది. వాడు చేస్తానన్నాడు, ఈయన చేసేసాడు. ఈయన స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఏమయ్యింది అసలు? కథ మొత్తం మారిపోయిందండి. మనం ఏదైతే దేవుని సన్నిధిలో కనిపెడతామో, నిజంగా నమ్మగలిగినట్లయితే మన దేవుడు ఎన్నడూ మాట తప్పడండి. ఆయన మాట తప్పడానికి మనిషి కాదు. ఈరోజు ఏ మాటలు విని భయపడుతున్నామో, ఏ యొక్క వార్తలు విని భయపడుతున్నామో, ఏ కార్యాలను గురించి ఆలోచించుకుని భయపడుతున్నామో, ఏ విషయాలు మనకి ఎక్కువగా భయాన్ని కలిగిస్తున్నాయో, ఒకసారి జరిగినటువంటి సందర్భాన్ని అంతటినీ కూడా దేవుడు మనకి వినిపింపజేస్తూ, నీకు కూడా భయం ఉందా? నీవు కూడా భయాల మధ్యలో ఉన్నావా? నీ పరిస్థితులు కూడా అలా తారుమారుగా ఉన్నాయా? ఒక్కొక్కటి నీకు వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నాయా? అయితే నువ్వు కూడా ఇలాగ ప్రయత్నం చేసే వ్యక్తివైతే, ఇలా దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకునేటటువంటి వ్యక్తివైతే, ఎవరి దగ్గరికి వెళ్తే మనకు సహాయం వస్తుంది? మనుషుల దగ్గరికా? అధికారుల దగ్గరికా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ కష్ట పరిస్థితిలోనైనా మన ప్రార్థన వినేది
దేవుడు ఒక్కడే. కష్ట పరిస్థితుల్లో మనం ఏదైనా ఎవరితోనైనా చెప్పుకుందామని వెళ్తే మనుషులందరూ ఖాళీ ఉంటుందో ఉండదో, వింటారో వినరో నాకు తెలియదు, కానీ దేవుడు నువ్వు ఏ సమయంలో చెప్పినా నీ సమాచారం అంతా అయినా వింటాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరం నా పని అయిపోయింది అనుకుంటున్నాడు. ఈ సంవత్సరం నీ పని అయిపోద్దని కూడా అంటున్నారు. ఈ సంవత్సరం ఏమైపోద్దంట, ఇక నువ్వు ఇంకేమీ కూడా మార్చుకోలేవు, ఇంక నీ చేతులు ఏమీ లేదు, అంతా అయిపోయింది అన్నట్లుగా మాట్లాడేశారు. అలా చూడండి, వాళ్ళని తీసేశారు, చులకనగా చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలకి ఏమి లేదంట, ఆధారము లేదా, ఇశ్రాయేలీలకి ఏమి లేదంట, ఆధారం ఏం లేదండి, ఏమీ చేయలేడు అంటున్నాడు. వాడికి ఇంకా అధ్యాయుల్లో 19, 18 అధ్యాయాల్లో చదివితే వాడి మాటలన్నీ కూడా కనబడతాయి. అషూర్ దేశం నుంచి వర్తమానాన్ని పంపిస్తూ వాడు చేసినటువంటి ఆ పత్రికల్లో రాసినటువంటి మాటలన్నీ ఉంటాయి. ఏమి రక్షించలేడు, హిజ్కియా మిమ్మల్ని రక్షించలేడు, కాపాడలేడు. మరి భయం వేస్తుందా? భయం మీద మాట్లాడుతూ ఉన్నవాడు అంత ధైర్యంగా, అంత ఖచ్చితంగా, అంత ఖండితంగా మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు వింటున్నటువంటి మనకి ఖచ్చితంగా ఏం సరిపోదు. అప్పుడు మనము ఈ మాటలు చెప్తే నమ్ముతారా? ఎవరో మీకు ఏదో ఒక సందర్భాన్ని, ఏదో ఒక వార్తను చెప్పేశారండి. నీ జీవితంలో కూడా ఒక ముడి పడంది ఒక సమస్య వచ్చింది. ఏం పడతలా? ఏం పడని సమస్య? ముడి పడని సమస్య ఒకటి వచ్చింది. ఆల్రెడీ నువ్వు పోరాడుతున్నావు, వేలాడుతున్నావు, ప్రయత్నిస్తున్నావు, కానీ అద్భుతంగా, ఆశ్చర్యంగా దేవుడు ఒక సమాచారాన్ని పంపిస్తూ జరిగినటువంటి కార్యాలన్నింటిని కూడా జ్ఞాపకం చేస్తూ మనం ముందుకు తీసుకొచ్చి ఆ ముడిపడిన సమస్యల్లో బాధపడుతూ, భయపడుతూ, కొట్టుమిట్టాడుతూ కాలాన్ని గడుపుతున్నటువంటి మనతో దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నీకు మేలు జరుగుద్ది అని అద్భుతమైనటువంటి వాక్యాన్ని కానీ దేవుడు మనకు వినిపిస్తే మనకేమనిపించాలి? మనసులో సందేహాలన్నీ పోవాలి. ఏం పోవాలి? అనుమానం అంతా కూడా, అవిశ్వాసం అంతా కూడా ఏం కలగాలి? ఎప్పుడు మనకి విశ్వాసం కలగాలి. నిజంగా ఇక వచ్చేటప్పుడు ఏం పట్టుకుని వచ్చామో వచ్చిన తర్వాత జరిగేదాన్ని అంతటినీ కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నమ్మాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఎలా జరుగుద్ది అని ఎక్కడ ప్రశ్నించినట్టుగా లేదు, అక్కడ అనుమాన పడినట్లుగా కూడా లేదు. హిజ్కియాకి అంతే, దేవుడు చెప్పాడు, జరిగి తీరుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు చెప్పారంట? దేవుడు చెప్పాడు, జరుగు తీరుతుంది. నా మాటలు వాటి కాలంలో ఏమవుతాయని ఉంది, నెరవేర్చబడతాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేనికి సందేహపడాలండి? దేనికి భయపడాలి? మనుషులకి ఎందుకు భయపడాలి? మనుషులు కీడుతాలు పెట్టినంత మాత్రం మన కీడు వచ్చేస్తుందా? ఏదో శాపనార్థాలు పెట్టినంత మాత్రం ఇక అన్నం తిని మానేయాలా? కొంతమంది లేరా? నువ్వు అనరాని మాట అన్నావు అంటే ఏమైపోద్ది? నీ నోటితో పలికినవి అన్నీ కూడా ఏమైపోతాయి అంట? అంత గొప్పవాడు మనకంత పవర్ ఉందా? మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు, మొత్తం మార్చగలిగిన దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక మనం దేన్ని సందేహపడకూడదు. ఇక జరుగుతున్న వాటిలన్నిటిని బట్టి మనకి కాస్త భయం అనిపిస్తుంది, కాస్త భయంగానే మనం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోగలిగినట్లయితే హిజ్కియా ఆ ప్రయత్నాలు మనం చేయగలగాలి. హిజ్కియా ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో మనం నేర్చుకుంటున్నాం. హిజ్కియా ఆ విషయాల్లో ఎలా చూడండి మరి ప్రవర్తించాడో మనం నేర్చుకుంటున్నాం. ఎలా ప్రవర్తిస్తున్నాడు? కంగారు పడిపోతున్నాడా? భయపడిపోతున్నాడా? చతికిలు పడిపోయాడా? విశ్వాసం లేదా? నమ్మకం లేదా? అతనికి మనకంటే ఎక్కువ ఏమున్నాయి? ఒకసారి చెప్పండి. హిజ్కియాకి మనకంటే ఎక్కువ ఏమున్నాయి? హిజ్కియాకు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. కానీ హిజ్కియాకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి, అంతే. అంతకుమించి ఏమి కూడా మనం ఇంక ఉపయోగించాల్సింది, తెచ్చుకోవాల్సింది, ఖర్చు చేయాల్సింది ఏమీ లేదు. విశ్వాసం ప్రతి వ్యక్తిలో కూడా ఎదుర్కోవాల్సిన సమస్యల్ని ఎదుర్కోవడానికి ఏం కావాలి? విశ్వాసం. మార్తాకి ఏం తక్కువైంది? విశ్వాసం తక్కువైంది. అందుకని దేవుడిని ఏం చేస్తుంది? దేవుడు మనతో చెప్తున్న ప్రతి మాటలు మనం నమ్మొచ్చు అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. అవి జరిగినాయే. సాధారణంగా భూమి మీద జరిగిన వాటినే నేను మీతో చెప్తున్నాను. ఎక్కడో జరిగినాయి కాదండి. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? మనం ఎక్కడ ఉన్నాం? మధ్యలో ఉన్నావా? ఇప్పుడు మధ్యలోకి వెళ్ళే టైం రాలా.
ఇంకా టైం ఉంది. కనుక ఈరోజు మనం అందరం కూడా నమ్మొచ్చు, భూమి మీద జరిగిన వాటిలన్నింటినీ కూడా దేవుడు ఎందుకు వ్రాయించాడు, ఎందుకు రాయించాడో మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, ఇదిగో రాసిన వాటిలన్నింటినీ కూడా దేవుడు మరలా ఎందుకు ప్రత్యేకంగా మనకు వినిపిస్తున్నాడు తెలుసా? ఒక్కొక్క సమయము ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితులు ఒకలా ఉంటాయి. అందరి స్థితిగతులు ఒకలాగా ఉండవు. ఎదిరించే వాళ్ళు ఉంటారు నీ ముందు, సవాలు విసిరే వాళ్ళు నీ ముందు ఉంటారు, చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు, చులకనగా చూస్తారు. నీ మంచితనాన్ని ఏం చేస్తారు? నీ మంచితనాన్ని అంతటిని కూడా ఎలా చూస్తారో తెలుసా అండి? అలుసుగా. చెప్పండి, అలసి. ఎందుకు అలసి అయ్యాం మనం? మంచిగా ఉంటున్నాం. ఇంకా కీడు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? మంచిగా ఉంటున్నాం. కీడు తలపెట్టే ఉద్దేశాలు వాళ్ళకొని అని తెలిసి కూడా ఏం చేస్తున్నాం? ఇంకా వాళ్ళని ఇంకా ప్రేమిస్తున్నాం, ఇంకా చేరదీస్తున్నాం. కాబట్టి ఏమవుతున్నాం? అలుసు అవుతున్నాం. ఇప్పుడు అలుసు అయినంత మాత్రాన, లోకువైనంత మాత్రాన హిజ్కియా ఏమైనా ఓడిపోయాడా? హిజ్కియాని ఏమైనా దేవుడు అప్పగించాడా? హిజ్కియాకి ఏమైనా తగ్గిందా? ఈరోజు మన బాధ అలుసు అవ్వచ్చు. ఇలా నన్ను చూస్తున్నారు, ఇంత చులకనగా చూస్తున్నారు, సమాధానం చెప్పేసి ఉంటే బాగుండేది, అలా ఎదిరించుంటే బాగుండేది అనుకుంటూ ఉంటాం. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మనం ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, ఈ విషయాల మీద మనసు పెట్టగలిగినట్లయితే, హిజ్కియా కూడా ఒక రోజున ఏమి ఎదుర్కొంటున్నాడంటే బాధలు ఎదుర్కొంటున్నాడండి. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. చూడండి, జీవితంలో బాధ లేని వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు. కనుక బాధలు వచ్చినాయని చెప్పేసి ఏం చేయకూడదు, బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏ ప్రయత్నాలు చేయకూడదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, అన్నీ కూడా మరి దాటుకుంటూ వెళ్తే తర్వాత ఏముంటుంది? సుఖం కూడా ఉంటుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. అంత చూడండి, ఆలోచన లేక మరి ఎక్కడ ముగించేస్తూ ఉంటారు? మధ్యలోనే ముగించేస్తారు. బాధ్యతలు ఉన్నాయి. భూమి మీదకి వచ్చినటువంటి నీవు చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా తప్పకుండా చేయాలి. బాధ్యతగా జీవించాలి. ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు. స్త్రీ బాధ్యత స్త్రీ, పురుషుల బాధ్యత పురుషులు, పెద్దల బాధ్యత పెద్దలు, పిల్లల బాధ్యతలు పిల్లలు తీసుకోవాల్సింది అలా తీసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని రోజులే. కష్టాలు ఎన్ని రోజులు ఉంటాయంట? మనకు మనుషులు ఎవరు కూడా చెప్పలేనటువంటి గొప్ప సమాధానం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొద్ది కాలమే శ్రమలో. ఎంతకాలం ఉంటాయి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం. ఎవరిని? ఎంతకాలం ఉంటాయి అంటే ఎంతకాలం ఉంటాయి? వాళ్ళు మాత్రం ఏం చెప్తారు? శ్రమలు వాళ్ళకి మాత్రం మనకంటే ఎక్కువ ఏం తెలుసు చెప్పడానికి. ఇక చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే. ఆయన అడిగితే చెప్తాడు. ఆయనే మనతో చెప్తున్నాడు, కొద్ది కాలమే శ్రమలు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతకాలం అంట? కొద్ది కాలమే. కొన్ని రోజులు మరి హిజ్కియా కూడా మాటలన్నీ కూడా వినాల్సి వచ్చింది. ఏ మాటలన్నీ? అషూరు దేశపు రాజు అతనికి ఏం సరిపోయేది కాదు, మనకు కూడా ఏం సరిపోదు. ఏ మాటలు వింటే? మనతో వాదించే వాళ్ళు మన చుట్టూ ఉంటే ఏమి నెమ్మది ఉంటుంది, వ్యతిరేకించే వాళ్ళు ఉంటే ఏమి నెమ్మది ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మనకేముంటుంది? నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ప్రేమించే వాళ్ళు ఉంటే సంతోషం ఉంటుంది. తిన్నా తినకపోయినా చక్కగా బ్రతకాలనిపిస్తుంది. ఇలా విసిగించే వాళ్ళ మధ్యలో ఉండటం ఎంతైనా కష్టంగా ఉంటుంది. చూడండి, చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది. ఏదో చూడండి బ్రతికుంటాం కానీ మనకేముండదు, నెమ్మది ఉండదు. కనీసం మనం చూడగలిగినట్లయితే అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా హిజ్కియాని దేవుడు ఏం చేశాడు? ఓదారుస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తున్నాడు? ఎవరి తట్టు తిరిగాడు? ఇప్పుడైనా భూమి ఆకాశాలు సృష్టించినటువంటి దేవుని తట్టు తిరిగాడు. ఈ విసిగించే వాళ్ళందరూ అంతు ఎవరు చూశారు? దేవుడే చూశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రాత్రే దోత బయలుదేరి వచ్చేసిందంట. ఇప్పుడు మనం ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఎవరు బయలుదేరాలి? ఎవరు పంపించాలి? ఎవరికి చెప్తే పంపిస్తారు? దోతలు ఎవరి దగ్గర ఉన్నారు?
మన దగ్గర కాదు కదండి. 180 కౌంటర్ అంతా కూడా రాయబడింది. ఎవరు లెక్కేశారండి రాత్రి? కౌంటింగ్ ఎవరు చేశారు? 185,000 కౌంటింగ్ ఎవరికి? అప్పటికప్పుడు ఎట్టొచ్చేసింది కౌంటు? అది దేవునికి సాధ్యమే. స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు ఏది అడుగుతున్నావు అది చేయటం దేవుని వల్ల అవుతుంది. నువ్వు ఏది అడుగుతున్నావు? నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? నువ్వు దేవుని దగ్గర ఏం పొందుకోవాలనుకుంటున్నావు? ఒకసారి వినగలిగినట్లయితే ఆయన రాత్రికి రాత్రి ఏం చేశాడు? యుద్ధము చేస్తాడండి. హిజ్కియాకి ఏమైనా చెమట పట్టిందా? హిజ్కియాకి మళ్ళీ వార్త వచ్చేసింది. అయిపోయింది, నువ్వు చేయాల్సిన పని అయిపోయింది. నువ్వు వెళ్ళకముందే పని ఏమైపోయింది? అయిపోయింది. మరి దేవునికి సాధ్యమా కాదు? ఈరోజు మెడలు ఉంచుతాడు, ఉంచడా? ఏముంచుతాడు? ఎవరి మెడలో? ఎదిరించి, వ్యతిరేకించి, అహంకారంగా ఎలా మాట్లాడుతున్నాడు? అహంకారంగా అసలు అడుగే పెట్టకుండా చేసేసాడంట. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో ఏం పెట్టలేదంట. అష్షూరు దేశపు రాజు అడుగు కూడా పెట్టలేదంట. అంతా కూడా ఏం చేస్తానని నాశనము. ఎవరు నాశనం అయ్యారు? నాశనం చేస్తానన్నప్పుడు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. ఇప్పుడు నేను అంటాను, అసలు ఎన్ని మాటలైనా సరే మనము మర్చిపోతే మంచిది. ఎన్ని మాటలు నేను ఏం చేయాలి? పదే ఏం చేసుకోకూడదు? ఏ మాటలను గుర్తు చేసుకోకూడదు? గాయపరిచే మాటలు ఏం చేసుకోకూడదు? గుర్తు చేసుకోకూడదు. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. మనకు బైబిల్ ఒకటే చెప్తూ ఉంది. ఏం చెప్తూ ఉంది? ఏమి నేర్పిస్తూ ఉంది? ఏమి నేర్చుకుంటున్నాం? ఏమి వింటున్నామో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఏం చేయాలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మనం నేర్చుకున్నాం, ఎప్పటికప్పుడు వింటున్నాం, ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని అంతటిని కూడా దేవుడు మనకి వినిపిస్తూ మన జాగ్రత్తలను కనుక మనం తీసుకుని కనుక దేవునితో నడవగలిగితే ఇక వాడు చూడండి ఏ విధమైనటువంటి కీడు మనకి చేయడానికి సరిపడు. ఏదైనా సరే మనకి కీడు జరుగుతుందంటే ఏమాత్రం మనము చూడండి మరి సంతోషంగా ఉంటామా? కీడు అనుభవించాల్సి వస్తుందంటే సంతోషం ఉంటుందా మనకి? ఇదిగో జరుగుతున్న వాటిలన్నిటిలో మనం ఏం కోరుకుంటాం? కాలంలో మేలే కోరుకుంటాం. అలా మేలు కోరుకునే మన జీవితంలో చూడండి ఏదైనా చిక్కు వస్తుందంటే ఎంత భయపడతాం. అలాంటి భయపడేటటువంటి సమయాల్లో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట శ్రద్ధగా వినగలిగినట్లయితే నువ్వు దేవుని తట్టు తిరుగు. కష్ట సమయం ఎవరి తట్టు? దేవుని తట్టు తిరుగు. ప్రార్థన చేయి. ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన. రాజు అంతా తోడే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. మరి మనం ఎంత? మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేస్తుంటే యాకోబుని విడిచిపెట్టి దేవుడు ఏం చేయలేకపోతున్నాడు? వెళ్ళలేకపోతున్నాడు. యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళిపోయి అందరిని పంపించేసి, జనాంగం అంతటిని పంపించేసి, అందరిని ముందుకు నడవమని సాగనంపేసి ఒక్కడే వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళిపోయి ఒంటరిగా, దేవా నువ్వే నాకు దిక్కు ఏమంటున్నాడు? ఏం జరుగుద్దో కూడా తెలియదు. ఎందుకంటే అన్న అంతా పగతో రగిలిపోతున్నాడు. ఎవరిని చంపడానికి? యాకోబుని చంపడానికి. ఒకసారి హృదయం మారిపోవాలంటే ఏం చేయాలి? ఆ కక్ష ప్రతీకారాలన్నీ కూడా మారిపోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను తెలుసుగా ప్రభువా, నా మనసు తెలుసుగా నాయనా, నా ప్రవర్తన తెలుసుగా నాయనా, నేను పూర్వంలాగా లేను నాయనా, నేను ఇప్పుడు మారిపోయానయ్యా అని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే బ్రతిమలాడతావో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా వింటాడు, జవాబును కూడా పంపిస్తాడు. నువ్వు మారకుండా ఆయన ప్రార్థన ఎంతసేపు చేసినా జవాబు రాదండి. నువ్వు ఎప్పుడైతే మారిపోతావు, ప్రభువా నేను ఇలా జీవిస్తున్నానయ్యా, ఇలా జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా, ఇలాంటి అలవాట్లే నేను మరి కోరుకుంటున్నాను తండ్రి, ఇంకేది కూడా నీకు ఆయాస్కరమైంది నేను చేయను, ఎప్పటి నుంచి నన్ను నేను మార్చుకుంటానని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే సరి అయిన ఆలోచన, సరి అయిన ప్రవర్తన నీలోనికి వస్తుందో అప్పుడు చెప్తున్నాడు, అస్సలు ప్రగల్భాలు పలికినోడు అసలు నీ జోలికే రాడు. వస్తుంది అంటున్నారు. నన్ను కూడా కరోనా వచ్చేస్తుంది, నువ్వు కూడా టెస్టులు చేయించుకున్నారు. దేవుని వల్ల ఎప్పుడో
చూడండి చేయించుకున్నాం, లాస్ట్లో వాళ్ళు అన్నప్పుడు చేయించుకోలేదు. అసలు కరోనా వచ్చిందో వచ్చి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ అసలు ఏమీ కూడా చేయలేదండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే అన్నయ్యని ఎక్కించుకుని వెళ్తున్నా. ఎక్కడ? కారులో కాదు, బండి మీద. ఇద్దరం ఎక్కడ ఉన్నాం? బండి మీద. ఎంత దూరం ఉంది? ఒకే సీటుగా ఇద్దరం ఒక చోటకి కూర్చోవాలి. అయితే పోతే ఇద్దరం మొత్తం ఉంటే ఇద్దరం ఉంటాం. అంతకంటే భాగ్యం ఉంది. ఈ సమయంలో ఈ త్యాగం కూడా చేయకపోతే ఇంకెందుకని చెప్పేసి వెళ్ళాం. ఆయన్ని ఓదార్చుకుంటూ, ఆయనకి నేనున్నాననే ధైర్యమే, మా వాడు ఉన్నాడులనే ధైర్యం. నేను కూడా వదిలేస్తే ఏమైపోవాలి? చచ్చిపోవడమే కదండి, అంతకుమించి ఇంకేముంది? ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు రాకపోతే ఏమైపోవాలి? చనిపోవాల్సింది. కనుక అది ప్రేమ అనమాట. ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమ. మనుషుల ప్రేమ అయితే అలా ఉండదు. అమ్మో నా ప్రాణం పోద్దేమో, నాకెందుకు వచ్చిందని అని చెప్పేసి ఏం చేస్తాం? దూరంగా ఉంటుంది. నా కోసం యేసయ్య ప్రాణం పెడితే నేను కూడా ఏం చేయాలి? బ్రతికించాలండి. అది ఎందుకు గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ ఈ సమయంలో ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు యేసయ్య తప్ప మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు కూడా లేరు. చూడండి, మరి ఆ టైంలో ఫోన్ వస్తే అసలు గుండెకి సరిపోయేది కదా ధైర్యం. ఏళ్ళ ఫోన్ వచ్చేది, అన్నయ్య దగ్గర నుంచే ఫోన్ వచ్చేది. ఆయన కూర్చున్నాడా, నుంచున్నాడా, తిన్నాడా, లేకపోతే ఆయాసపడుతున్నాడా, ఇవన్నీ ఫోన్లు వస్తే ఇక ఆ ఫోన్లకి, ఆ సమాధానాలకి చాలా భయం వేసిపోయేది. ఇక నేను పాడిన పాట ఒకటే, నా దీపము నువ్వు సుడిగాల్లోనైనా వెలిగించని. ఇంత దూరం కళ్ళం తడిచిపోయింది. నేను నమ్మినా నమ్మకపోయినా ఏడ్చి, ప్రభువా నా సహోదరిని బ్రతికించు. ఈ ప్రార్థన అలా ముగింపులోకి వెళ్తుంది, ఫోన్ వచ్చింది. ఆయన లేచి డాబా ఎక్కాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నేను విన్న వార్త, నేను ఏదో చెప్పట్లేదు, ప్రార్థిస్తానే ఉన్నాం. చివరిలో ఫోన్ వచ్చింది, మోగింది. సరే ఏ వార్త తినాలో ఎత్తాను. ఆయన లేచి ఏం చేశాడంట? డాబా ఎక్కాడంట. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి అసాధ్యమైంది ఉందా? కరోనాను దాటిచ్చాడు, దాటిలేదా? కరోనా ఒక శత్రువు కాదా? ఇప్పుడు అషూరు ఒక శత్రువు హిజ్కియాకి. నీకు కూడా నాకు కూడా ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువు చేతిలోంచి విడిపించే దేవుడు అక్కడ ఎవరి తట్టు తిరిగా? నేను ఒక్కనే ప్రార్థించినాను, మీ అందరూ ప్రార్థించారు, తన కుటుంబం ప్రార్థించింది, అందరం ప్రార్థించాం. ఆ ప్రార్థన, అనేకుల ప్రార్థన, మన సేవకుల ప్రార్థన, అందరి ప్రార్థన ఆయన ప్రాణాన్ని ఏం చేసింది? బ్రతికించింది. మరి హిజ్కియాని కూడా ప్రార్థనే బ్రతికించింది. హిజ్కియా కూడా మరణమే. వాడు అన్నీ రెడీ చేసేసుకున్నాడు, ఇక వచ్చేస్తున్నాడు దాడి చేయడానికి, సమయాన్ని ఎదురెదురు చూస్తూ ఉన్నాడు. కానీ హిజ్కియా చూస్తూ ఊరుకున్నాడా? చూస్తూ ఊరుకోలేదండి. మనం కూడా ఏం చేయకూడదు? చూస్తూ ఊరుకోకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు విరవాలి, ప్రార్థన చేయాలి, బ్రతిమలాడుకోవాలి, ఉపవాసం ఉండాలి, కనిపెట్టాలి. ఇలా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యలోంచి దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు, జవాబునిస్తాడు, మనకు విడుదల ఇచ్చే దేవుడు ఆయనే. స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్ముతారండి? నమ్ముతారా దేవుని కార్యాలు జరుగుతాయని? నమ్మకం ఉంటుందా అసలు? ఈ మాటలన్నీ కూడా వింటూ ఉండగా మనం అందరం కూడా ఒక్కొక్క స్టోరీ వెనకమాల దేవుని యొక్క గొప్పతనాన్ని అంతటిని కూడా మనము గుర్తించాలి. ఎంత గొప్ప దేవుడు! మనం ఆరాధించే దేవునికి ఎంత గొప్ప శక్తి ఉంది. రాజు సైతము, ఒక దేశాన్ని ఏలబడేటటువంటి చేసేటటువంటి రాజు అంటున్నాడు, ప్రభువా అంటే ఇప్పుడు ఈయన కదా ప్రభు, హిజ్కియా ప్రభు కదా? హిజ్కియాకు ఒక ప్రభు అన్నాడా? హిజ్కియాకు ప్రభు ఉంటే మనం ఏ టైప్లో ప్రార్థన చేయాలో చూడండి. ఇంకెంత ధ్యానంగా ఉండాలి, ఎంత తగ్గించుకోవాలో. రాజు సింహాసనాన్ని దిగితే మనం కూడా ఏం తగ్గించుకోవాలి? తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. ఏం చేశాడో తెలుసు, హెచ్చుగా, అదే అధ్యాయంలో ఉంటుంది, హెచ్చుగా ప్రార్థన చేశాడంట. హిజ్కియా ఎలా చేశాడంట? హెచ్చుగా. అంటే హెచ్చుగా ప్రార్థన చేయటువంటి మనం అప్పుడప్పుడు వింటాం, హెచ్చుగా మాట్లాడుతున్నాడు అనుకుంటా అంటారు. అడు ఆపుతాడా? హెచ్చుల కూరలు మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళని ఇక వినేవాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళ చెవులకి ఏమైనా రంధ్రాలు పడతాయి, కానీ వీడు మాత్రం అప్పుడు హెచ్చుగా మాట్లాడుతుండే. అలాగా మాట్లాడటం కాదు కావాల్సింది, ఇప్పుడు ప్రార్థన. హెచ్చుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసే తలంపు, ప్రార్థన చేసే ఆలోచన, ప్రార్థన చేసే మనసు నీకు వస్తే ఎంత కష్ట పరిస్థితుల్లో ఏ దేశమైనా సరే నీకు సరిపోదు. దేశం రాలేకపోయిందండి. స్తోత్రాలు చెల్లిద్దాం. వస్తున్న దేశం ఏమైపోయింది? రావాల్సినటువంటి దేశం ఏమైపోయింది?
వచ్చిందా ఆగిపోయిందా? అషూర్ దేశం ఏమైపోయింది? ఆగిపోయిందండి. ఆగిపోతే వస్తే చెప్పాలి, ఇప్పుడు ఆగిపోతే వస్తే మీరు ప్రార్థన చేశారు, ఏదో కంసం కోసం ప్రార్థన చేసే ఉంటారు. ఇది ఆపయ్యా అన్నారు, మీరు కూడా అన్నారా అనలేదా? చెప్పండి, ఆపయ్యా అన్నారు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతండి. ఇది ఆపయ్యా. అది ఆగుద్దా వసద్దా? అది ఆగిపోద్ది. స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఏదైతే మందిరంలో ప్రార్థన చేస్తావో అది నెరవేర్చబడద్ది. ఎందుకంటే నువ్వు యథార్థతతో ఉంటే, నువ్వు నీతిగా ఉంటే, నీ ప్రవర్తన చూడండి దేవునికి ఇష్టమైతే, అంతేకాని ఎలా పడితే అలా ఉండి ప్రార్థన చేస్తే కాదండి. అన్నిటిని విడిచిపెట్టేసి, లోకాన్ని విడిచిపెట్టేసి, వాక్యానికి చోటిచ్చి, వాక్య భయం కలిగి నువ్వు ఏదైతే కోరుకుంటావో అట్టి మంచి ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అట్టి మంచి కార్యాలన్నీ కూడా మనము చూడబోతున్నాం. అట్టి క్షేమకరమైనటువంటి కాలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం వినగలిగినట్లయితే ఏదో ఒకదాన్ని మనం కూడా దేవుని సన్నిధిలో పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒక కార్యం కోసము దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాం. అయితే మరి దేవుని బ్రతిమలాడుకుంటున్నటువంటి మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, హిజ్కియాకి ఏం చెప్తున్నాడు? ఈ సంవత్సరం మేలు జరుగుద్ది. ఏం చెప్పాడు? మనకు కూడా ఏం జరుగుద్ది? ఈ ప్రార్థనకి దేవుడు ఏం పంపిస్తానన్నాడు? మేలు. చెప్పండి, ఏం జరుగుద్ది? మేలు జరుగుద్ది అని నమ్మికతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యాన్ని వినిన మాకందరికీ కూడా ఏది అవసరమో, ఏది కోరుకున్నారో అయా ఇదిగో తండ్రి, వారి హృదయంలో ఏదైతే ప్రభు ఇదిగో తండ్రి నాయన కోరుకుంటున్నారో, మనసులు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ కార్యాలైతే వారికి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయో, ఏ విషయంలో వారికి అయా నెమ్మది ఉండట్లేదో ప్రభా, నీ సన్నిధిలో ప్రభా అట్టి అయా ఇదిగో తండ్రి పరిస్థితులు అన్నిటిలోంచి విడిపించి, అటు ప్రభా ఇదిగో తండ్రి ప్రతికూలమైన పరిస్థితులన్నింటిలో మార్చి మేలుకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. హిజ్కియాకు ప్రభా ఎంత మేలు జరిగిందో ఈ వాక్యాన్ని వినిన బిడ్డలందరికీ కూడా మేలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.